దేవుని మాట మనకు జీవపు ఓట, ఆయన మార్గం మనకు జీవిత గమ్యం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి? బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. సామెతలు 23:9. ప్రభునందు అత్యంత ప్రియులారా, మీ అందరికీ వందనములు. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను కొన్ని సూచనలు ఇస్తున్నాడు. జ్ఞానము గల మాటలు బుద్ధిహీనులతో మాట్లాడితే వాటిని వారు తృణీకరిస్తారు. అందువలన జ్ఞానము గల వారిని గద్దిస్తే వాళ్ళు మనలను ప్రేమిస్తారు. అంత మాత్రమే కాదు, జ్ఞానము గలవానికి ఉపదేశము చేస్తే వాడు మరింత జ్ఞానము సంపాదించుకుంటాడు. సామెతలు 9:8-9. మన మాటలు లేదా బోధ నిష్ప్రయోజనము కాకుండా చూసుకోవాలి. ఎక్కడ విత్తనం విత్తాలో అక్కడే విత్తితే అక్కడ మనము ఫలితము చూడగలము. విత్తకూడని చోట విత్తితే ఫలితాన్ని చూడలేము. యేసుక్రీస్తు ప్రభు ఈ విధముగా బోధించారు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అని మత్తయి 7:6లో తెలియజేశాడు. అవును, ఇది వాస్తవం. ఒక్కొక్కసారి మనం మంచికి పోతే చెడు ఎదురవుతూ ఉంటుంది. అది మన ప్రాణాల మీదకే వస్తుంటుంది. ఈ సందేశాన్ని ఈ చిన్న ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటువైపు పరిగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు. సరికదా, మరికొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండల మావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. నీళ్లతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది, దీనంగా అంది ఒక కోతి. ఏం చేద్దాం, నీళ్లు కనబడుతున్నాయి కానీ చేతికి అందటం లేదు, ఇదేమి మాయో అంది మరొక కోతి. పొదలో ఒక కుందేలు నివాసం ఉంటుంది. ఆ కుందేలు జరిగినదంతా చూసింది. కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది. ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది. ఇది విన్న కోతులకు చాలా కోపం వచ్చింది. మేమేమన్నా తెలివి తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలుపైకి దూకి దాని మెడ పట్టుకుంది. నేను చెప్పేది నిజం, నా మాటలు నమ్మండి, భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది. దీనివల్ల మనం ఏం నేర్చుకోగలము? మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసనం ఇలాగే ఉంటుంది. ప్రియులారా, చూచారా? కుందేలు కోతులకు మంచి ఆలోచన చెప్తే వాటి గర్వం వలన కుందేలు తన ప్రాణాలు పోగొట్టుకోవలసి వచ్చింది. రాజైన సిద్కియాకు ప్రవక్త అయిన మీకాయా మంచి సలహా చెబుతుంటే రాజు మీకాయాను చెంప మీద కొట్టాడు. రాజులు 1 గ్రంథము 22-24. ఈ రోజుల్లో కూడా మంచిగా బ్రతకమని, మంచి పనులు చేయమని, దేవుని నమ్ముకొనమని వాక్యం ప్రకటిస్తూ ఉంటుంటే తిరుగుబాటు చేస్తున్నారు, దూషిస్తూ ఉన్నారు, హేళన చేస్తున్నారు, అవసరమైతే చంపేస్తున్నారు. ఇటువంటి వారి పట్ల మనము పాముల వలె వివేకముగా, పావురాల వలె నిష్కపటముగా ఉండి సేవ చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. మత్తయి 10:16. కొన్ని సమయాల్లో అపహాసకులకు బుద్ధి చెబితే మనకే నింద వస్తుంది. భక్తిహీనులను గద్దిస్తే అవమానం కలుగుతుంది, మరియు అపహాసకులను గద్దిస్తే అవమానం కలుగుతుంది అని సామెతలు 9:7-8లో చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, మాట్లాడాలో, సలహాలు ఇవ్వాలో జ్ఞానయుక్తముగా నడుచుకోవాలి. ఆ విధముగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచి మాట
వంకర మనుషుల్ని వదిలేస్తారు. నిజాయితీగా నిలబడితే అడుక్కు అణగదొక్కేస్తారు. ఇది నేటి సమాజం. ప్రియులారా, ఈ సందేశం అనేక మందికి షేర్ చేసి ఆత్మీయ దీవెనలు పొందండి.